రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం శాంతియుతంగా ముగిసింది. మొత్తం 1,11,148 మంది ఓటర్లలో 88,442 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో మొత్తం 79.57% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఎన్నికలను ఉత్సవంలా మార్చారు. వేములవాడ రూరల్లో 82.47%, కోన్రాపేటలో 82.04%, చందుర్తిలో 77.68%, వేములవాడ అర్బన్లో 79.42%, రుద్రంగి 71.98% పోలింగ్ నమోదయ్యింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు పోలింగ్ కేంద్రాలను ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ గురువారం పరిశీలించారు. చందుర్తి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, వేములవాడ అర్బన్ మండలంలోని చీర్లవంచ R&R కాలనీ పోలింగ్ కేంద్రాలను ఆమె ప్రత్యక్షంగా సందర్శించారు. ఓటింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించి అధికారులు తీసుకున్న ఏర్పాట్లను సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల ఆవరణ సదుపాయాలపై కూడా సూచనలు ఇచ్చారు. ఈ పరిశీలనలో వేములవాడ ఆర్డీఓ రాధాపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితర అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో ఫేజ్ 1లో 5 మండలాల్లో పోలింగ్ చాలా ప్రశాంతంగా, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో జరిగింది. ఇవాళ 11th నాడు ఫేజ్ 1కి మేము 85 గ్రామంలో అన్కంటెస్టెడ్ మైనస్ చేసిన 76 గ్రామంలో మరియు 521 వార్డులో పోల్కి వెళ్ళినాం. 1 o'clock వరకు దాదాపు అన్ని 100% పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కంప్లీట్ అయింది. ఫైనల్ క్లోజ్ ఆఫ్ ద పోల్ టైంలో మన జిల్లాకి పోలింగ్ పర్సంటేజెస్ 79.57%. దీని తర్వాత అన్ని పోలింగ్ స్టేషన్లలో ఇప్పుడు 2 o'clockకి కౌంటింగ్ కూడా కమెన్స్ అయింది. కౌంటింగ్ కూడా స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కౌంటింగ్లో కూడా క్యాండిడేట్స్కి, కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా అలౌ చేసి వాళ్ళు ముందుకి మొత్తం ప్రాసెస్ ప్రశాంతంగా, ఏమైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ లేకుండా జరుగుతుంది. అండ్ సూన్ మనకి ఫేజ్ 1కి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ డేలోనే కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉప సర్పంచ్ ఎలక్షన్కి కూడా నోటీస్ ఇచ్చేసి వాళ్ళు వార్డ్ మెంబర్, సర్పంచ్ ద్వారా ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ద్వారా ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా చేస్తారు.